అన్య జనాంగంలో ఉన్నటువంటి రాజులను సైతము నీవు విడవకుండా కృప చూపినటువంటి మహనీయుడా, నీ ప్రజలను ఈ ఉదయకాలం నందు దర్శించి వారి జీవితాలలో ఏ పాపము ఏలుబడి చేయటానికి సిద్ధముగా ఉన్నదో ఆ పాపము తండ్రి వారి మీద ఏలుబడి చేయకుండా నీ వాక్యము చేత కీర్తనకారుడైన దావీదును స్థిరపరచినట్లు నీ వాక్యము చేత నీ ప్రజలను స్థిరపరచు, బలపరచండి. పాపమునకు ఏ కోశాన కూడా నీ బిడ్డల తండ్రి అవకాశం ఇవ్వకుండా నీ వాక్యమునకు అవకాశం ఇచ్చి నీ పరలోకపు ఆశీర్వాదములకు అయ్యా వారసులుగా నిలపమని ఈ ప్రార్థనలు యేసు శక్తి కలిగిన నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఆత్మ ఆయన ప్రజలమైన మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.